నమస్కారం. ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. పంచభూతలింగ క్షేత్ర విశిష్టత ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఓం నమ శివాయ. సృష్టికి మూలమైన పంచభూత తత్వ రూపాల నుంచి ఆవిర్భవించిన పరమేశ్వరుని మహిమాన్విత క్షేత్రాలను స్మరించుకుంటూ భూమి, అగ్ని, జలం, వాయువు, ఆకాశ ప్రతిరూపాలైన పంచభూత క్షేత్రాలను మీ ముందుకు తీసుకొస్తుంది భక్తి టీవీ. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం. మరి ఇంతటి విశిష్టమైన పంచభూత క్షేత్రాల రహస్యాలను, విశిష్టతను తెలియజేయడానికి మన స్టూడియోకి విచ్చేశారు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు. భక్తి టీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. పంచమహాభూత లింగములు మీ అందరి అభీష్టములను తీర్చుగాక అని ఆ పంచభూత లింగేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ భక్తి టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు, శుభాశిస్సులు. ఈనాటి ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనచే ప్రారంభించవలసిందిగా గురువు గారిని కోరుచున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దీపారాధనం కృత్వా ఓం ఉద్దీప్య స్వజాతవేదో భగ్నిర్నిర్వృతిం మమ పశోగుశ్చమహ్యమావహ జీవనం చ దిశో దిశ సాజ్యంద్రివర్తి సంయుక్తం హన్నినా యోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ ఘోరాద్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. దీపలక్ష్మ్యై నమః. ఓం శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. భక్తి టీవీ ప్రేక్షకులందరికీ మహాపర్వం, మనందరికీ మోక్షమునిచ్చేటువంటి దివ్యరాత్రి, మహారాత్రి, మహాశివరాత్రి శుభాకాంక్షలు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఈ విశ్వాన్ని నిర్మించి కర్తృత్వాన్ని వహించి భర్తృత్వాన్ని వహించి లయకర్తగా మారిపోయిన ఆ పరమేశ్వరుడు ఈ రాత్రి సమయాన మహాలింగ ఆకారంలో ఈ జగత్తునందు ప్రాదుర్భవించినటువంటి అపురూప దివ్య సమయమే ఈ మహాశివరాత్రి. మాఘకృష్ణ చతుర్దశ్యాం ఆదిదేవో మహానిషి శివలింగతయోదుభూత కోటి లావణ్య సమప్రద. శివపురాణం చెప్పినటువంటి మాట. అద్భుతమైనటువంటి రూపంతో జ్వలన స్తంభ రూపంలో
విశేషమైనటువంటి లింగాకృతితో ఈరోజే ఆర్ద్ర నక్షత్రంలో అర్ధరాత్రి సమయాన పరమేశ్వరుడు లింగ ఆకారంలో అవతరించినటువంటి సమయం. సంవత్సరానికి 12 రాత్రులు, 12 మాస శివరాత్రులు. కానీ మాఘమాసంలో వచ్చేటువంటి ఈ బహుళ చతుర్దశి, ఈ అర్ధరాత్రి సమయం ఏదైతే ఉందో ఇది మహాశివరాత్రి అంటారు. జీవుడు తరించటానికి మన జన్మ మొత్తానికి ఒక్క శివరాత్రి చాలు అని చెప్పటంలో ఇది ఎంత గొప్ప పర్వదినమో మనకు అవగతమవుతూ ఉన్నది. ఈ మానవ దేహం ఎలా నిర్మించబడ్డది అంటే ఈ మానవ దేహము పంచభూతమయము అన్నారు. ఈ దేహములోనే పృథివీతత్వం ఉంది. పృథివ్యాపస్తేజో వాయురాకాశాది పంచమహాభూతములు మన శరీరంలో పూర్తిగా నిండితే ఈ మానవాకృతి బయటికి వస్తుంది. అందుకే శివుడికి మానవుడికి మానవాకృతికి తేడా లేదు. కాబట్టే శంకర భగవత్పాదుల వారు చిదానంద రూప శివోహం శివోహం అన్నారు. ఈ దేహమే శివుడు. ఎప్పటి వరకు శివుడు అంటే అమ్మ ఉన్నంత వరకు, ప్రాణవాయువు ఉన్నంత వరకు. ఆ లోపల ఉన్నటువంటి ఆ తల్లి వెళ్ళిపోయిందా ఇది శవాకారంగా మిగులుతుంది. కాబట్టి శవము శివముగా మారేటువంటి సమయము, శివమును పరిపూర్ణంగా అద్భుత ఆత్మతత్వంగా అనుభవించేటువంటి దివ్య పర్వమే ఈ మహాశివరాత్రి పర్వదినము. పంచమహాభూత స్వరూప, అటువంటి ఆ పంచమహాభూతముల యందు ప్రాదుర్భవించిన పరమేశ్వర దివ్య లావణ్య సముద్భూత స్తుతిని ఈరోజు మనం ఇక్కడ చేసుకొని ఆ పంచమహాభూత లింగములను అర్చించి స్తోత్రం చేసి అర్చన చేసి చక్కగా మనం ప్రార్థనతో మహాశివరాత్రి పర్వదినమును సార్థకం చేసుకునే భాగ్యాన్ని మనమందరం భక్తి టీవీ ద్వారా పొందడం జరుగుతున్నది. భక్తి టీవీ వారికి శతకోటి వందనములతో ఇక స్తోత్రమును ఆరంభం చేద్దాం. మొట్టమొదలు పంచమహాభూతములలో పృథివీతత్వం మొదటిది. ఈ పృథివీ లింగం ఎక్కడ ఉంది, దాని స్వరూపం ఏమిటో తెలుసుకొని ఆ లింగమునకు స్తోత్రముతో చక్కగా స్తుతించి నీరాజనాదులతో చక్కగా ఆ స్వామిని దర్శిద్దాము. భారతదేశంలో పంచమహాభూత లింగములలో 4 లింగములు తమిళనాడులోనే ఉన్నాయి. అది వారి అదృష్టం, భాగ్యం. తెలుగువారి భాగ్యం, మనందరి అదృష్టం ఒక్కటి మాత్రం తెలుగు నేలపైన ఉంది. పంచమహాభూతములలో పృథివీతత్వానికి ఆధారభూతమైనటువంటి లింగమే ఏకాంబరేశ్వర లింగం. ఏకాంబరనాథుడు అని పిలుస్తారు. ఆ దివ్యధామమే శివకంచి. కంచి మహాక్షేత్రములో 2 ఉన్నాయి. ఒకటి విష్ణు కంచి, 2 శివకంచి. రెండింటిని సమానంగా చూపిస్తూ హరిహర తత్వమును క్షేత్రమునందు ప్రదర్శించినటువంటి దివ్య ధామం కంచి మోక్షధామం కూడా. ఎందుకంటే మనకు కంచి అనేటువంటిది మోక్షధామములలో ఒకటిగా చెప్పినారు. అమ్మవారి యొక్క అక్షిత్రయ దేవాలయముల యందు కామాక్షిదేవిగా ఇక్కడే అమ్మవారు ఆవిర్భూతమై ఉన్నది. యావత్తు భారతదేశాన్ని ధార్మికంగా మనకు మార్గదర్శనం చూపించేటువంటి కంచి కామకోటి పీఠం కూడా ఇక్కడ ఉండటం కూడా విశేషము అన్నారు. ఇన్ని విశేషములతో కూడినటువంటి ఈ కంచి మహాక్షేత్రములో శివకంచిలో మొత్తం భారతదేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి గోపురం కలిగినటువంటి దేవాలయం ఏకాంబరేశ్వరుడి దేవాలయం. ఇది చాలా ఎత్తైనటువంటి ప్రాకారం. మొత్తం దాదాపుగా యావత్ భారతదేశంలో అని కూడా చెబుతారు. అంత పెద్ద, మీరు చూసి తీరాలి. అంటే దేవాలయములు అంటే తమిళనాడుకు వెళ్తే అక్కడ ఉన్న దేవాలయ ప్రాకార వైభవాన్ని చూసిన తర్వాత మన సాంకేతిక పరిజ్ఞానము, మన యొక్క అహంకారాదులన్నీ త్రుటిలో కరిగిపోతాయి. ఏమి దేవాలయములు, ఏమి లావణ్యము, ఏమి నిర్మాణ చాతుర్యము, ఏమి విజ్ఞాన వైభవము, ఏమి సనాతన ధర్మ వైభవము, శివుడి యొక్క ఆ సాక్షాత్కార స్వరూప ఆ ఆవిష్కరణ చూచి తీరవలసిందే ఏకాంబరేశ్వర దేవాలయం. ఈ మద్రాసు పట్టణానికి, చెన్నై పట్టణానికి 70 కిలోమీటర్ల దూరంలో శివకంచి అనేటువంటి దివ్యధామంలో ఈ పృథివీలింగం అనేటువంటిది ఉండడం జరుగుతోంది. ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఇక్కడ జలాభిషేకం కంటే ప్రధానంగా మల్లెపూలతో కానీ
అలాగే మల్లె పువ్వుల నుండి తీసినటువంటి నూనెతో కానీ అభిషేకం చేయటం ఇక్కడ ప్రధాన విశేషం. ఎందుకంటే నీరు పోస్తే మట్టి కరిగిపోతుంది కాబట్టి ప్రధానంగా ఇక్కడ శివలింగమునకు అత్యంత జాగ్రత్తగా అభిషేకం చేసేటువంటి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ఈ పంచమహాభూత లింగములలో పృథ్వీలింగాన్ని ప్రతిష్ఠించింది ఎవరో కాదు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి పర్వత రాజపుత్రిక అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ జగజ్జనని పర్వత రాజపుత్రిక పార్వతీదేవే ఇక్కడ ప్రతిష్టాపన చేసింది శివలింగాన్ని. అందుకే అత్యంత మహత్తు కలిగినటువంటి శివలింగం అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఏమిటి అంటే ఇక్కడ పంచమహాభూత లింగములతో పాటు అమ్మవారు కామాక్షీదేవిగా పూజలు అందుకుంటోంది. అమ్మవారి యొక్క శరీర భాగములలో కంకాలము పడినటువంటి దివ్యధామం ఇక్కడ అని చెప్తారు కంచి క్షేత్రంలో. అందుకే అమ్మవారి యొక్క కంకాలము పడింది అని శక్తిపీఠముల యొక్క దర్శనంలో మనకు కనిపిస్తూ ఉన్నది. అక్కడ ఒక ఆమ్ర వృక్షం ఉంది, అంటే మామిడి చెట్టు. ఈ మామిడి చెట్టుకు చాలా విశేషాలు కనిపిస్తాయి, మీరు ఎప్పుడు గమనించరు. ఎందుకంటే ఇప్పుడు ఏ క్షేత్రంకి వెళ్ళినా సెల్ఫీల మోజులో పడిపోయి, ఫోటోల మోజులో పడిపోయి మనం దేవతను, దేవాలయ స్వరూపాన్ని మర్చిపోతున్నాం. కానీ ఒకసారి మీరు చూడండి, కంచి మహాక్షేత్రంలో వృక్షానికి ఉన్న ఒక ప్రత్యేకత, ఆకుకు తేడా ఉంటుంది, పండుకు రుచి తేడా ఉంటుంది. ఎందుకింత తేడా అంటే ఆ వృక్షము సామాన్యమైనటువంటి వృక్షము కాదు. అమ్మవారు అపర్ణగా మారి జటావల్కల అజినములతో ఆ వృక్షము కింద తపస్సు చేసింది అంటారు. అందుకే అమ్మ తపస్సు చేసిన మామిడి చెట్టు కాబట్టి ఎవ్వరికైనా సంతానం కలక్కపోతే, సంతానం లేనటువంటి దంపతులు అక్కడికి వెళ్ళి అక్కడ తపస్సులాగా అమ్మవారి యొక్క జపము ఆ చెట్టుకు గనక ప్రదక్షిణాదులు చేస్తే వెంటనే సత్సంతానం అవుతుంది అని క్షేత్ర మాహాత్మ్యం చెబుతూ ఉన్నది. ఇంత గొప్ప దేవాలయాన్ని కూడా పడగొట్టే ప్రయత్నం చేశారు ముష్కరులు చరిత్రలో, హైదర్ అలీ వంటి వారు. కానీ ఈశ్వరుడు కాపాడుకున్నాడు. కాబట్టే అటువంటి దివ్య క్షేత్రం. ఇంకా నేను చెప్పినవి కొన్ని విశేషణాలు మనకున్న సమయాన్ని బట్టి, కానీ పంచమహాభూత లింగములలో ఏ ఒక్క లింగమును స్పృశించిన దాని వెనుక అద్భుతమైన చరిత్ర మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి అటువంటి ఆ ఏకాంబరేశ్వరుడు, ఏకాంబ్రనాథుడు ఇలా వివిధమైనటువంటి పేర్లతో పిలుస్తారు. అటువంటి ఆ ఏకాంబరేశ్వరుడి స్తోత్రమును ఇప్పుడు మనమందరం కూడా చేద్దాము. నాతో పాటు మా బృందం కూడా చక్కగా చెబుతారు. టీవీ ముందు కూర్చున్నటువంటి మీరు కూడా మహాశివరాత్రి పర్వదినమున ఇంత గొప్ప పంచభూత లింగములను దర్శించే, స్తుతించే భాగ్యం మీకు కలిగింది కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకుండా టీవీ ముందు కూర్చొని నేను చెప్పేటువంటి స్తోత్రమును మీరు పారాయణం చెయ్యండి, ఫలితం పొందండి. ఫలితం గురించి ఆలోచించకండి, స్తోత్రమును పారాయణం చెయ్యండి, భగవదర్పణం చెయ్యండి. భగవంతుడు అన్నీ ఇస్తాడు. అడిగితే అడిగినది మాత్రమే ఇస్తాడు, అడక్కపోతే సర్వము ఇస్తాడు. ఇది తేడా తెలుసుకొని మీరు చెయ్యండి. హ్రీం నమః శివాయ, హ్రీం నమః శివాయ, ఏకాంబ్రనాథాయ నమః, ఏకాంబ్రనాథాయ నమః, భూమిస్థల నివాసాయ, భూమిస్థల నివాసాయ, కంచిపురవాసాయ నమః, కంచిపురవాసాయ నమః, ఏకాంబరేశ్వర పార్వతీపతే, ఏకాంబరేశ్వర పార్వతీపతే, పాహి మాం శివ, పాహి మాం శివ, బ్రహ్మముఖామరవందితలింగం, బ్రహ్మముఖామరవందితలింగం, జన్మజరామరణాంతకలింగం, జన్మజరామరణాంతకలింగం, కర్మ నివారణ కౌశలలింగం, కర్మ నివారణ కౌశలలింగం, తన్మృదు పాతు ఏకామ్రలింగం, తన్మృదు పాతు ఏకామ్రలింగం, కల్పకమూల ప్రతిష్ఠిత
प्रतिष्ठितलिङ्गम् कल्पकमूलप्रतिष्ठितलिङ्गम् दर्पकनाशयुधिष्ठिरलिङ्गम् दर्पकनाशयुधिष्ठिरलिङ्गम् कुप्रकृतिप्रकरान्तकलिङ्गम् कुप्रकृतिप्रकरान्तकलिङ्गम् तन्मृदु पातु एकाम्रलिङ्गम् तन्मृदु पातु एकाम्रलिङ्गम् स्कन्दगणेश्वरकल्पितलिङ्गम् स्कन्दगणेश्वरकल्पितलिङ्गम् किन्नरचारणगायकलिङ्गम् किन्नरचारणगायकलिङ्गम् पन्नगभूषणपावनलिङ्गम् पन्नगभूषणपावनलिङ्गम् तन्मृदु पातु एकाम्रलिङ्गम् तन्मृदु पातु एकाम्रलिङ्गम् स्कन्दगणेश्वरकल्पितलिङ्गम् स्कन्दगणेश्वरकल्पितलिङ्गम् किन्नरचारणगायकलिङ्गम् किन्नरचारणगायकलिङ्गम् पन्नगभूषणपावनलिङ्गम् पन्नगभूषणपावनलिङ्गम् तन्मृदु पातु एकाम्रलिङ्गम् तन्मृदु पातु एकाम्रलिङ्गम् शङ्करशूलनिवासितलिङ्गम् शङ्करशूलनिवासितलिङ्गम् शन्तनुपुत्रविमोक्षकलिङ्गम् शन्तनुपुत्रविमोक्षकलिङ्गम् शम्बरमर्दनशक्तिदलिङ्गम् शम्बरमर्दनशक्तिदलिङ्गम् तन्मृदु पातु एकाम्रलिङ्गम् तन्मृदु पातु एकाम्रलिङ्गम् निर्मलनिश्चलनीतजलिङ्गम् निर्मलनिश्चलनीतजलिङ्गम् निर्मितनिष्कललिङ्गम् निर्मितनिष्कललिङ्गम् निर्जरनिर्जितनिश्चयलिङ्गम् निर्जरनिर्जितनिश्चयलिङ्गम् तन्मृदु पातु एकाम्रलिङ्गम् तन्मृदु पातु एकाम्रलिङ्गम् सर्वजगत्प्रतिपालकलिङ्गम् सर्वजगत्प्रतिपालकलिङ्गम् सर्वसमस्तशुभप्रदलिङ्गम् सर्वसमस्तशुभप्रदलिङ्गम् सर्वकलामय सत्यदलिङ्गम् सर्वकलामय सत्यदलिङ्गम् तन्मृदु पातु एकाम्रलिङ्गम् तन्मृदु पातु एकाम्रलिङ्गम् श्रीदशलिङ्गितशान्तदलिङ्गम् श्रीदशलिङ्गितशान्तदलिङ्गम् श्रीकरशीतलशोभितलिङ्गम् श्रीकरशीतलशोभितलिङ्गम् श्रीगिरिशृङ्गनिवासितलिङ्गम् श्रीगिरिशृङ्गनिवासितलिङ्गम् तन्मृदु पातु एकाम्रलिङ्गम् तन्मृदु पातु एकाम्रलिङ्गम् एकाम्रनाथाष्टकमिदं पुण्यम् एकाम्रदाष्टकमिदं पुण्यम् यः पठेत् प्रयतः शुचिः यः पठेत् प्रयतः शुचिः शिवलोकमवाप्नोति शिवलोकमवाप्नोति शिवेन सह मोदते शिवेन सह मोदते हर हर महादेव हर हर महादेव సాష్టాంగములతో ఆయనకు హారతిని ఇద్దాము. ఓం కద్రుద్రాయ ప్రచేతసే మేఢుష్టమాయ దవ్యసే ఓచే మశంతమగో హృదే ఓం ఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః ఓం శ్రీ ఏకాంబరేశ్వరాయ నమః. ఆనందకర్పూర దివ్య నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. ఏకాంబరేశ్వర భగవానికి ఓం నమః శివాయ. శివాయ గురవే నమః. పంచభూత మహాలింగములలో జలలింగం, పృథ్వీలింగం తరువాత జలలింగం.
ఈ జలలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ జలలింగం ఎక్కడో కాదు, ఈ లింగము జంబుకేశ్వర క్షేత్రంలో ఉంది. ఈ క్షేత్రము కూడా తమిళనాడులోనే ఉంది. ముఖ్యంగా తిరుచినాపల్లికి 10 కిలోమీటర్ల దూరంలో శ్రీరంగ క్షేత్రానికి అత్యంత సమీపంగా ఉన్నటువంటి దివ్యధామం జంబుకేశ్వర మహాక్షేత్రం. ఇక్కడ స్వామివారిని జంబుకేశ్వరుడు అంటారు. ఆ పేరు రావటానికి కారణమేమిటి అన్న ప్రశ్న అందరికీ ఉత్పన్నమవుతుంది. ఇక్కడ ప్రతి లింగమునకు ఒక స్థల పురాణం అంటూ ఉంది. ఇవి కట్టుకథలు కాదు, భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి శక్తికి నిదర్శనమైనటువంటి దివ్యధామాలు. అంటే సాంకేతిక పరిజ్ఞానముతోనో శాటిలైట్ యొక్క కాంతులతోనో భగవంతుణ్ణి గుర్తించలేము. గుర్తుపెట్టుకోండి, ఒక జ్ఞాననేత్రము తెరిస్తే కానీ భగవంతుడు కనిపించడు. కాబట్టి సాంకేతికతను నమ్ముకోకుండా భగవంతుణ్ణి శరణు వేడగలిగితే మనకు మన ఇంట్లోనే అన్నీ తెలిసిపోతాయి. కావున జలలింగం అంటే ఎంత గొప్ప నిర్మాణము అంటే, స్వామివారు జంబుకేశ్వరుడు కింది నుండి ఎప్పటికీ నీరు ఉబికి ఉబికి పైకి వస్తూ ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తోంది ఈ సైంటిస్టులకు కూడా ఇప్పటికీ అర్థం కాదు. కింద జలం ఉందా, ఏదైనా ఉందా తెలియదు, ఎక్కడి నుంచి వస్తోందో తెలియదు. కానీ స్వామివారు లింగం ఉన్నటువంటి ఆ కింది భాగంలో ఎప్పుడు తడిగా ఉంటుంది. మనం ఇలా కిందికి వెళ్ళి ఇలా చూడాలి, అంత సమీపంగా మనం వెళ్ళి చూడలేము. తమిళనాడులో చాలా ఆలయాల్లో గర్భాలయ ప్రవేశం అనేటువంటిది లేదు. ముఖ్యంగా పంచభూత మహాలింగముల యందు ఎక్కడ కూడా మీకు గర్భాలయ ప్రవేశము అంటే కాశీ విశ్వనాథుడిని మేము స్పర్శ చేసి వచ్చాము అని చెప్పుకోవటానికి వీలు కాదు. కాబట్టి ఇవన్నీ కూడా దూరము నుండి చూచి దర్శించవలసినటువంటి దివ్యలింగములు. ఇక్కడ జంబుకేశ్వరుడు అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే, స్వామివారు జంబూక వృక్షము కింద తపస్సు చేశాడు కాబట్టే ఈ క్షేత్రమునకు జంబుకేశ్వరం అనేటువంటి పేరు వచ్చింది. ఇక్కడ ఒక వింతైన ఆచారం కనిపిస్తుంది. మిట్ట మధ్యాహ్న సమయంలో అక్కడ ఆలయ ప్రధాన పూజారి చీర కట్టుకొని, కన్నులకు కాటుక పెట్టుకొని, పూర్తిగా కాళ్ళకు అందెలు పెట్టుకొని, స్త్రీ రూప వేషాన్ని ధరించి మధ్యాహ్న సమయంలో ఈ లింగానికి పూజ చేయడం అనేటువంటిది జంబుకేశ్వర మహాక్షేత్రంలో మనం చూడవలసినటువంటి ఒక అద్భుతం. మీకు మధ్యాహ్న సమయంలో వందలాది మంది అలా చూస్తూ ఉంటే ఆ మధ్యలోంచి మేళతాళములతో ఆ స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఆ పూజారి వచ్చి స్వామివారికి అర్చన చేస్తాడు. ఇప్పటికీ మనమందరం కూడా అంగీకరించవలసింది ఏమిటి అంటే, సంప్రదాయ వేషధారణ, సంప్రదాయ పరిరక్షణ, సనాతన ధర్మానికి చాలా రక్షణ తమిళనాడులో ఉన్నటువంటి దేవాలయాల యందు మనకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఈ దృశ్యం తప్పకుండా మీరు చూడవలసిందే అన్నారు. ఈ మహాశివరాత్రి పర్వదినమున ఆ జంబుకేశ్వర లింగ దర్శనం కూడా మనం చేస్తూ జంబునాథ అష్టకాన్ని ఇప్పుడు మనం పారాయణం చేద్దాం. కశ్చన జగతాం హేతుః కశ్చన జగతాం హేతుః కపర్ధ కందలిత కుముద జీవాతుః కపర్ధ కందలిత కుముద జీవాతుః జయతి జ్ఞానమహీందుః జలతి విజ్ఞాన మహీందుః జన్మ మృత్తిక్లాంతి హరదయా బిందుః జన్మ మృత్యుక్లాంతి హరదయా బిందుః శ్రిత భృతి బద్ధ పతాకః శ్రిత భృతి బద్ధ పతాకః కలితోత్పల వన నవ మదోద్రేకః కలితోత్పల వన నవ మదోద్రేకః అఖిలాండ మాతురేకః అఖిలాండ మాతురేకః సుఖయత్వస్మాన్ తపః పరిపాకః సుఖయత్వస్మాన్ తపః పరిపాకః కశ్చన కారుణ్యజరః కశ్చన కారుణ్యజరః కమలాకుచ కలశ కశన నిశితశరః కమలాకుచ కలశ కశన నిశితశరః శ్రీమాన్ దమిత
త్రిపురః श्रीमान् दमितत्रिपुरः శ్రితజంబూ పరిసరశ్చకాస్తు పురః श्रितजम्बूपरिसरश्चकास्तु पुरः శమితస్మరదవ విసరః शमितस्मरदविसरः శక్రాద్యాశాస్య సేవనావసరః शक्राद्याशास्य सेवनावसरः కవివన ఘనభాగ్యభరో कविवनघनभाग्यपरो గిరతుమలం మమ మనః సరః శఫరః गिरतुमलं मम मनः सरः शरः గృహిణీకృత వైకుంఠః गृहिणीकृतवैकुण्ठः గేహిత జంబూమహిరుడుపకంఠం गेहितजम्बूमहीरुडपङ्कटम् దివ్యం కిమప్యకుంఠం दिव्यं किमप्यकुण्ठम् తేజస్తాదస్మద్వనసోత్కంఠం तेजस्तादस्मदवनस्तोत्कण्ठम् కృతశమనదర్పహరణం कृतशमनदर्पहरणम् కృతకేతఫనితిచారిరథచరణం कृतकेतपणितिचारिरथचरणम् శక్రాదిశ్రితచరణం शक्रादिश्रितचरणम् శరణం జంబూద్రుమాంతికాభరణం शरणं जम्बूद्रुमान्तिकाभरणम् కరుణారసవారిధయే करुणारसवारिधये కరవాణి నమః ప్రణమ్రసురవిధయే करवाणि नमः प्रणम्रसुरविधये జగదానందధునిధయే जगदानन्दधुनिधये జంబూతరుమూల నిలయ సన్నిధయే जम्बूतरमूलनिलयसन्निधये కశ్చన శశిచూడాలం कश्चन शशिचूडालम् కంఠే కాలం कण्ठे कालम् దయౌఘముత్కూలం दयोघमुत्कूलम् శ్రితజంబూతరుమూలం श्रितजम्बूतरुमूलम् శిక్షితకాలం భజే జగన్మూలం. शिक्षितकालं भजे जगन्मूलम् మనకు దాదాపుగా ప్రతి పాదంలో కూడా ఎక్కడో చోట జంబూతరుమూలం, జంబూద్రుమాంతికాభరణం అని ప్రతి చోట ఈ పదం అనేటువంటిది రావటం జంబుకేశ్వర లింగము యొక్క ప్రాధాన్యతను చెబుతూ ఉన్నది. ఈ స్తోత్ర పారాయణం వల్ల ఈ స్తోత్రము ఎవరి సంసారములో చికాకులు ఎక్కువగా ఉంటే, ఎందుకంటే ఈ మధ్యకాలంలో సంసారములో చికాకులు, పోట్లాటలు ఇవన్నీ ఎక్కువైపోయాయి కదా. ఈ స్తోత్రపారాయణం చెయ్యటం వల్ల సంసారంలో కలిగేటువంటి భార్యాభర్తల మధ్య కలిగేటువంటి ఈ పోట్లాటలు తగ్గిపోయి స్వస్థత మనస్సు ఏర్పడుతుంది అని ఈ పారాయణం యొక్క ఫలితము ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి స్తుతి. అందులో మహాశివరాత్రి పర్వదినమున ఆ స్వామిని స్తుతించడం, భావించటం జన్మ జన్మల అదృష్టం. శివరాత్రి నాడు ఆ స్వామి స్తుతి భక్తి టీవీ కల్పించిన మహాభాగ్యం. సాష్టాంగములతో ఆయనకు హారతిని ఇద్దాము. ఓం యో రుద్రో అగ్నో యో అప్సు యవోషధీషు యో రుద్రో విశ్వాభువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు. ఓం జంబుకేశ్వరాయ నమః. ఓం సమ్రాజం చ విరాజం చాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖే తయా మాసకం సృజామసే సంతం శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. శ్రీ జంబుకేశ్వరాయ నమః. ఆనందకర్పూర దివ్య నీరాజనం సమర్పయామి. జంబుకేశ్వర భగవానికి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. పంచభూత మహాలింగములలో మూడవ లింగము అరుణాచల లింగము. అరుణాచలం అనగానే కనుల ముందు ఒక అద్భుతమైనటువంటి దృశ్యం మనకు సాక్షాత్కరిస్తుంది. ఈ అరుణాచల క్షేత్రము చాలా ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము. ఇక్కడ అగ్నిలింగము అంటారు.
అరుణాచల అగ్రభాగము నుండి ఒక తేజస్సు వెళ్ళి లింగముగా మారినట్టుగా క్షేత్ర మాహాత్మ్యం అద్భుతంగా ఇక్కడ చెబుతోంది. మౌన దక్షిణామూర్తి స్వరూప రమణ మహర్షి తపస్సు చేసినటువంటి ఆశ్రమము చాలా ప్రసిద్ధమైనటువంటిది. అరుణాచల క్షేత్రమునకు గిరి ప్రదక్షిణం అనేటువంటిది ఒక ప్రత్యేకత. ఎన్నో విశేషాలు ఇక్కడ కనిపిస్తాయి. ఇది చాలా విశేషమైనటువంటి దేవాలయము అన్నారు. మౌన ధ్యానమే అరుణాచల నివాస ప్రత్యేకత. కాబట్టి మౌనంగా ఉంటూ ఇప్పుడు మనం అరుణాచల క్షేత్ర దేవుడైనటువంటి ఆ అరుణాచలేశ్వరుడి స్తోత్రమును స్తుతిద్దాము. ఇక్కడ చాలామంది పొరపాటు పడతారు. మౌనము అంటే మాట్లాడకుండా ఉండుట, ఇది కాదు. మౌనము వ్యర్థ సంభాషణ త్యాగ మౌన అని వ్యాఖ్యానంలో చెబుతారు. వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ఉంటే అది మౌనం కిందికే వస్తుంది. ఇక మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు స్తుతికి చెప్పండి అందరూ కూడా నాతో పాటు. దర్శనాదభ్రసదసి జననాత్ కమలాలయే దర్శనాదభ్రసదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి కాశ్యాంతు మరణాన్ముక్తిః స్మరణాతు అరుణాచలే స్మరణాతు అరుణాచలే కరుణాపూరితాపాంగం కరుణాపూరితాపాంగం శరణాగత వత్సలం శరణాగత వత్సలం తరుణేందు జటామౌలిం తరుణేందు జటామౌలిం స్మరణాతు అరుణాచలం స్మరణాతు అరుణాచలం సమస్త జగదాధారం సమస్త జగదాధారం సచ్చిదానంద విగ్రహం సచ్చిదానంద విగ్రహం సహస్రరథ సోపేతం సహస్రరథసోపేతం స్మరణాతు అరుణాచలం స్మరణాతు అరుణాచలం కాంచన ప్రతిమాభాసం కాంచన ప్రతిమాభాసం వాంఛితార్థ ఫలప్రదం వాంఛితార్థ ఫలప్రదం మాంచ రక్షసురాధ్యక్షం మాంచ రక్షసురాధ్యక్షం స్మరణాదు అరుణాచలం స్మరణాతు అరుణాచలం బద్ధ చంద్రజటాజూట మర్ధనారీ కలేబరం బద్ధ చంద్ర జటాజూట మర్దనారీ కలేబరం వర్ధమాన దయాంబోధిం స్మరణాత్ అరుణాచలం వర్ధమాన దయాంబోధిం స్మరణాదరుణాచలం కాంచన ప్రతిమాభాసం కాంచన ప్రతిమాభాసం సూర్యకోటి సమప్రభం సూర్యకోటి సమప్రభం బద్ధవ్యాఘ్రపురీ ధ్యానం భద్రవ్యాఘ్రపురీ ధ్యానాన్యం స్మరణాతు అరుణాచలం స్మరణాతు అరుణాచలం శిక్షయాఖిల దేవారి శిక్షయాఖిల దేవారి భక్షితక్ష్వేల కందరం భక్షితక్ష్వేలకందరం రక్షయాఖిల భక్తానాం రక్షయాఖిల భక్తానాం స్మరణాతు అరుణాచలం స్మరణాతు అరుణాచలం అష్టభూతి సమాయుక్తం అష్టభూతి సమాయుక్తం ఇష్టకామ ఫలప్రదం ఇష్టకామ ఫలప్రదం శిష్ట భక్తి సమాయుక్తాన్ శిష్టభక్తి సమాయుక్తాన్ స్మరణాతు అరుణాచలం స్మరణాతు అరుణాచలం వినాయక సురాధ్యక్షం వినాయక సురాధ్యక్షం విష్ణు బ్రహ్మేంద్ర సేవితం విష్ణు బ్రహ్మేంద్ర సేవితం విమలారుణ పాదాబ్జం విమలారుణ పాదాబ్జం స్మరణాతు అరుణాచలం స్మరణాతు
అరుణాచలం మందార మల్లికా జాతి మందార మల్లికా జాతి కుంద చంపగ పంకజైః కుంద చంపక పంకజైః ఇంద్రాది పూజితాం దేవీం ఇంద్రాది పూజితాం దేవీం స్మరణాతు అరుణాచలం స్మరణాత్ అరుణాచలం సంపత్కరం పార్వతీశం సంపత్కరం పార్వతీశం సూర్యచంద్రాగ్నిలోచనం సూర్యచంద్రాగ్నిలోచనం మందస్మితముఖాంబోజం మందస్మితముఖాంబోజం స్మరణాతు అరుణాచలం. స్మరణాత్ అరుణాచలం. ఇక్కడ ఒక విశేషం మనకు కనిపిస్తూ ఉన్నది ఈ స్తుతిలో. కాశీలో మరణిస్తే మోక్షం, అరుణాచలాన్ని స్మరిస్తే మోక్షం అన్నారు. ఎంత గొప్ప విశేషం చెప్పండి. స్మరణ మాత్రము చేతనే ముక్తిని కల్పించే దయా సింధువు అరుణాచలేశ్వరుడు. ఆ అరుణాచలేశ్వరుడి దివ్య పాదాబ్జములకు సాష్టాంగములతో ఆయనకు హారతిని ఇద్దాము. ఓం వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమ, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమః, కాలాయ నమః, కలవికరణాయ నమో, బలవికరణాయ నమో, బలప్రమథనాయ నమః, సర్వభూతదమనాయ నమో, మనోన్మనాయ నమః. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యోదానేతి ఏకదా బ్రహ్మణోపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి. శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. అరుణాచలేశ్వర భగవానికి జై. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. ఏ వేదంబు పఠించెలూత భుజగంబే శాస్త్రముల్ చూచే, చెంచే మంత్రమోహించే, తానే విద్యాభ్యసనంబునర్చకరీ, బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కావు, మీ పాద సంసేవాసక్తియే కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర. ఆంధ్రదేశంలో తెలుగునాట సుప్రసిద్ధమైనటువంటి శతకములలో కాళహస్తీశ్వర శతకం ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఆ క్షేత్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దేవత మకుటంగా పెట్టుకొని ఈ వైరాగ్యాన్ని బోధించేటువంటి శతకం. ఈ కాళహస్తీశ్వర దివ్యధామం ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో వెలసిన దివ్య అద్భుత మహాధామం. సువర్ణముఖి నది తీరంలో దక్షిణ కాశీ అనేటువంటి పేరుతో విశేషమైనటువంటి భక్తులను అనుగ్రహిస్తూ వాయులింగ స్వరూపుడై కాళహస్తీశ్వరుడిగా పేరుగాంచినాడు. స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు స్వయంభూలింగం. లింగమునకు ఎదురుగా ఉన్నటువంటి దీపము ఆ లింగము నుండి వ్యక్తమయ్యేటువంటి గాలి వల్ల ఎప్పుడు కదులుతూ ఉంటుంది. మీరు చూడండి, సాధారణంగా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ స్థల మాహాత్మ్యాన్ని ప్రకటించేటువంటి విశేషం అక్కడ మనకు దృగ్గోచరం అవుతుంది. మీరు కాళహస్తిలో చూస్తే కనుక ఆ స్వామికి పార్శ్వమున ఉన్నటువంటి ఆ దీపపు ఆ శిఖ ఇలా కదులుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తోంది? ఈ వాయువు స్వామిలోంచి వస్తోంది కాబట్టి వాయులింగేశ్వరుడు అంటారు. అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాంబ. అంబాత్రయములో ఒక అంబగా ఈవిడ కీర్తించబడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం కాళహస్తీశ్వర దండకాన్ని ఆ స్వామికి సమర్పణం చేద్దాము. జయ జయ మహాదేవ శంభో, జయ జయ మహాదేవ శంభో,
హరా శంకర సత్య శివ సుందర నిత్య గంగాధర హర శంకర సత్య శివ సుందర నిత్య గంగాధర బ్రహ్మ విష్ణుల్ సురల్ తాపసుల్ నిన్ను వర్ణించలేరన్న నేనెంత వాడందయా సాగరా బ్రహ్మ విష్ణుల్ సుర తాపసుల్ నిన్ను వర్ణించలేరన్న నేనెంత వాడందయా సాగరా భీకరారణ్య మధ్యంబునన్ బోయనై పుట్టి పశుపక్షి సంతానముల్ కూల్చి భక్షించు పాపాత్ముడన్ భీకరారణ్య మధ్యంబునన్ బోయనై పుట్టి పశుపక్షి సంతానముల్ గూల్చి భక్షించు పాపాత్ముడన్ దివ్య జప హోమ తప మంత్ర కృషి లేని జ్ఞానాంధుడన్ దివ్య జప హోమ తప మంత్ర కృషి లేని జ్ఞానాంధుడన్ దేవుడే లేడు లేడంచు దూషించు దుష్టాత్ముడన్ దేవుడే లేడు లేడంచు దుష్టించు దుష్టాత్ముడన్ విశ్వరూప మహామేరు చాప జగత్ సృష్టి సంరక్ష సంహార కార్యకలాప విశ్వరూప మహావేరు చాప జగత్సృష్టి సంరక్షహార కార్యకలాప మహిన్ పంచభూతాత్మ నీవే కదా దేవదేవా శివ మహిన్ పంచభూతాత్మ నీవే కదా దేవదేవా శివ పృథ్వీ జలవాయు ఆకాశ తేజో విలాస మహేశ ప్రభో పృథ్వీ జలవాయురాకాశ తేజో విలాస మహేశ ప్రభో రంగు బంగారు గంగా తరంగాల రాజిల్లు కాశీపురాధీశ విశ్వేశ్వర కాశీపురాధీశ విశ్వేశ్వర రంగు బంగారు గంగా తరంగాల రాజుల్లు కాశీపురాధీశ విశ్వేశ్వర కాశీపురాధీశ విశ్వేశ్వర నీలి మేఘాల కేలి వినోదాలలో తేలు శ్రీశైల మల్లేశ్వర శ్రీశైల మల్లేశ్వర నీలి మేఘాల కేళి వినోదాలలో తేలు శ్రీశైల మల్లేశ్వర శ్రీశైల మల్లేశ్వర కోటి నదులందు సుస్నానముల్ చేయు ఫలమిచ్చు క్షేత్రాన వసించు శ్రీరామ లింగేశ్వర శ్రీరామ లింగేశ్వర కోటి నందు స్నానముల్ చేయు ఫలమిచ్చు క్షేత్రాన వసించు శ్రీరామలింగేశ్వర శ్రీరామలింగేశ్వర నిత్య గోదావరి నృత్య సంగీత నీరాజనాలందు ద్రాక్షారామవాస భీమేశ్వర భీమేశ్వర నిత్య గోదారి నిత్య సంగీత నీరాజనాలందు ద్రాక్షారామ వాస భీమేశ్వర భీమేశ్వర దివ్య ఫల పుష్ప సందోహ బృందార్చితానంద భూలోక కైలాస శైలాన వసించు శ్రీకాళహస్తీశ్వర దివ్య ఫల పుష్ప సందోహ బృందార్చనానంద భూలోక కైలాస శైలాన వసించు శ్రీకాళహస్తీశ్వర దేవదేవ నమస్తే 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 నమః దేవ దేవా నమస్తే 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 నమః సాష్టాంగములతో ఆయనకు హారతిని ఇద్దాము. ఓం నమో హిరణ్యవాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయేంబికాపతయ ఉమాపతయే పశుపతయే నమో నమః. ఓం మానో హిగుంసే జాతవేదో గామశ్వం పురుషం జగతో అభిప్రదగ్న
శ్రీకాళహస్తీశ్వరాయ నమః. జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వరాయ నమః. ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. శ్రీకాళహస్తీశ్వర భగవానికి జై. శ్రీకాళహస్తీశ్వర భగవానికి జై. విష్ణురూపాయ నమఃశివాయ. శివాయ గురవే నమః. పంచభూత మహాలింగములలో 5వ లింగము చిదంబర లింగము. ఇక్కడ ఒక క్రమ పద్ధతిలో ఈ విధంగా తీసుకునేది మామూలుగా ఏ విధంగానైనా తీసుకోవచ్చు. సాధారణంగా చిదంబర లింగమును 2వ లింగంగా కూడా చెబుతారు. చిదంబర లింగము ఆకాశలింగము. ఆకాశము అంటే అనంతము అని అర్థం. అందుకే ఇక్కడ ఈ క్షేత్రం రహస్యమైనటువంటి క్షేత్రం. ఇక్కడ తమిళనాడులో మద్రాసుకు 240 కిలోమీటర్ల దూరంలో కావేరీ నదీ తీరంలో కొలువైనటువంటి దివ్యధామం చిదంబర క్షేత్రం. స్వామివారు ఆకాశలింగము కాబట్టి కనిపించరు. ఆకాశము ఇక్కడి నుంచి మనం భూమి నుంచి పైకి చూస్తే పైన ఉన్నటువంటి ఆ పొగను చూచి ఆకాశం అనుకుంటాం. కానీ విమానంలో పైకి వెళ్ళిన తరువాత కూడా మరల ఇదే ఉంటుంది. అలా ఎంత దూరం నీవు వెళ్ళినప్పటికీ కూడా నీకు కనిపించేది ఆకాశమే. ఆకాశము అంటే శబ్దగుణకము, సర్వబ్రహ్మస్వరూపము. కాబట్టి ఇక్కడ ఆకాశలింగము అంటే ఏమి కనిపించదు. నటరాజస్వామి వారికే ఇక్కడ అర్చన చేస్తారు. ఎందుకంటే ఇది చాలా పెద్ద దేవాలయం. 4 గోపురములు, 5 ప్రాకారములు, 2 గోపురముల మీద నటరాజస్వామి వారి యొక్క నాట్య భంగిమ అంటే శివుడి యొక్క సాకార సగుణ స్వరూప ఆరాధనలో నటరాజస్వామి ఆరాధన అనాదిగా ఉంది. గంగాధరుడిగా, నటరాజస్వామిగా, మృత్యుంజయుడిగా ఇలా కొన్ని స్వరూపములు, సాకార స్వరూపములు అర్చించేటువంటి సంప్రదాయం కూడా కనిపిస్తూ ఉన్నది. శివుడికి 2 రూపములు, ఒకటి సాకార స్వరూపము, రెండోది నిష్కల స్వరూపము. సకల స్వరూపము, నిష్కల స్వరూపము అని శివపురాణం చెబుతుంది. ఇక్కడ నిష్కల స్వరూపంలో చిదంబర క్షేత్రంలో మనం చూడవచ్చు. అయితే ఇక్కడ ఏమంటారు అంటే పెద్ద తెర వేలాడుతూ ఉంటుంది. ఆ తెర తీయగానే స్వర్ణహారములు కనిపిస్తూ ఉంటాయి. కానీ అక్కడ ఏమీ ఉండదు కాబట్టే అది రహస్యం అన్నారు. మరి ఈ రహస్యం మేము ఎలా తెలుసుకోవాలి? రహస్యం ఎప్పుడూ కూడా రహస్యంగానే ఉంటుంది. రహస్యం తెలుసుకోవడం అంటూ ఉండదు, గుర్తుంచుకోండి. చాలామందికి అర్థం కానిది ఏమిటంటే ఈ రహస్యం మాకు చెప్పు. ఆ రహస్యమైనప్పుడు మళ్ళీ చెప్పడం ఉండదు. ఎప్పుడైతే రహస్యం అన్నామో మనకు తెలుసుకోవాలి అని అనిపిస్తుంది. ఇక్కడ రహస్యము తెలియబట్టము అంటే ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ రహస్యము తెలిస్తే మీ శరీరం ఉండదు. ఇది ప్రధానంగా చెబుతారు. ఎప్పుడు తెలుస్తుంది అంటే మీ శరీరం అనే ఉపాధి తొలగితే ఆ రహస్యం తెలుస్తుంది. ఆ రహస్యం తెలిస్తే పంచభూతాలు పరమాత్మలో కలిసినట్టే జీవుడు ఉండడు. కాబట్టే ఇది చిదంబర రహస్యము అంటే ఏనాడు తెలుసుకోలేనటువంటి రహస్యమే చిదంబర రహస్యము అంటారు. అందుకే చిదంబర క్షేత్రంకు వెళ్ళిన తరువాత ఆ రహస్యం తెలిసింది అంటే ఈ ఉపాధి తొలగిపోతుంది అని అర్థం. అది తెలుసుకోవటానికి జీవించి ఉండగానే ఆ శివ అనుభవాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటానికి సాధన చెయ్యటమే చిదంబర రహస్యం. కాబట్టి మీరందరూ మహాశివరాత్రి పర్వదినమున ఆ చిదంబర రహస్యము మనకు అనుభవంలోకి రావాలి అనేటువంటి ఆ ప్రార్థనతో ఆ చిదంబరేశ్వర స్తోత్రమును ఇప్పుడు మనం చేద్దాం. భక్తి టీవీ ఈ అవకాశాన్ని మనకు కల్పించింది. కృపా సముద్రం సుముఖం త్రినేత్రం, కృపా సముద్రం సుముఖం త్రినేత్రం, జటాధరం పార్వతి వామభాగం, జటాధరం పార్వతి వామభాగం, సదాశివం రుద్రమనంతరూపం, సదాశివం రుద్రమనంతరూపం,
చిదంబరేశం హృది భావయామి చిదంబరేశం హృది భావయామి వాచామతీతం ఫణిభూషణాంగం వాచామతీతం ఫణిభూషణాంగం గణేశతాతం ధనదస్య మిత్రం గణేశతాతం ధనదస్య మిత్రం కందర్పనాశం కమలోత్ఫలాక్షం కందర్పనాశం కమలోత్పలాక్షం చిదంబరేశం హృది భావయామి చిదంబరేశం హృది భావయామి రమేశవంద్యం రజతాద్రినాథం రమేశవంద్యం రజతాద్రినాథం శ్రీవామదేవం భవదుఃఖనాశం శ్రీవామదేవం భవదుఃఖనాశం రక్షాకరం రాక్షసపీడితానాం రక్షాకరం రాక్షసపీడితానాం చిదంబరేశం హృది భావయామి చిదంబరేశం హృది భావయామి దేవాదిదేవం జగదేకనాథం దేవాదిదేవం జగదేకనాథం దేవేశవంద్యం శశిఖండచూడం దేవేశవంద్యం శశిఖండచూడం గౌరీ సమేతం కృతవిఘ్నదక్షం గౌరీ సమేతం కృతవిఘ్నదక్షం చిదంబరేశం హృది భావయామి చిదంబరేశం హృది భావయామి వేదాంతవేద్యం సురవైరివిఘ్నం వేదాంతవేద్యం సురవైరివిఘ్నం శుభప్రదం భక్తిమదంతరాణాం శుభప్రదం భక్తిమదంతరాణాం కాలాంతకం శ్రీ కరుణాకటాక్షం కాలాంతకం శ్రీ కరుణాకటాక్షం చిదంబరేశం హృది భావయామి చిదంబరేశం హృది భావయామి హేమాద్రిచాపం త్రిగుణాత్మభావం హేమాద్రిచాపం త్రిగుణాత్మభావం గుహాత్మజం వ్యాఘ్రపురీశమాద్యం గుహాత్మజం వ్యాఘ్రపురీశమాద్యం శ్మశానవాసం వృషవాహనస్థం శ్మశానవాసం వృషవాహనస్థం చిదంబరేశం హృది భావయామి చిదంబరేశం హృది భావయామి ఆద్యంతశూన్యం త్రిపురారిమీశం ఆద్యంతశూన్యం త్రిపురారిమీశం నందీశ ముఖ్యస్తుతవైభవాఢ్యం నందీశ ముఖ్యస్తుత వైభవాఢ్యం సమస్తదేవైః పరిపూజితాంఘ్రిం సమస్తదేవైః పరిపూజితాగ్రిం చిదంబరేశం హృది భావయామి చిదంబరేశం హృది భావయామి తమేవ భాంతం హ్యనుభాతి సర్వం తమేవ భాంతం హ్యనుభాతి సర్వం అనేక రూపం పరమార్థమేకం అనేక రూపం పరమార్థమేకం పినాకపాణిం భవనాశహేతుం పినాకపాణిం భవనాశహేతుం చిదంబరేశం హృది భావయామి చిదంబరేశం హృది భావయామి
విశ్వేశ్వరం నిత్యమనంతమాద్యం విశ్వేశ్వరం నిత్యమనంతమాద్యం త్రిలోచనం చంద్రకళావతంసం త్రిలోచనం చంద్రకళావతంసం పతిం పశూనాం హృది సన్నివిష్టం పతిం పశూనాం హృది సన్నివిష్టం చిదంబరేశం హృది భావయామి చిదంబరేశం హృది భావయామి విశ్వాధికం విష్ణుముఖైరుపాస్యం విశ్వాధికం విష్ణుముఖైరుపాస్యం త్రిలోచనం పంచముఖం ప్రసన్నో త్రిలోచనం పంచముఖం ప్రసన్నం ఉమాపతిం పాపహరం ప్రశాంతం ఉమాపతిం పాపహరం ప్రశాంతం చిదంబరేశం హృది భావయామి చిదంబరేశం హృది భావయామి కర్పూరగాత్రం కమనీయ నేత్రం కర్పూరగాత్రం కమనీయ నేత్రం కంసారిమిత్రం కమలేందువక్త్రం కంసారమిత్రం కమలేందువక్త్రం కందర్పగాత్రం కమలేశమిత్రం కందర్పగాత్రం కమలేశమిత్రం చిదంబరేశం హృది భావయామి చిదంబరేశం హృది భావయామి విశాలనేత్రం పరిపూర్ణగాత్రం విశాలనేత్రం పరిపూర్ణగాత్రం గౌరీకలత్రం హరిదంబరేశం గౌరీకలత్రం హరిదంబరేశం కుబేరమిత్రం జగతః పవిత్రం కుబేరమిత్రం జగతః పవిత్రం చిదంబరేశం హృది భావయామి చిదంబరేశం హృది భావయామి కళ్యాణమూర్తిం కనకాద్రిచాపం కళ్యాణమూర్తిం కనకాద్రిచాపం కాంతాసమాక్రాంత నిజర్ధదేకం కాంతాసమాక్రాంత నిజర్ధదేహం కపర్దినం కామరిపుం పురారిం కపర్దినం కామరిపుం పురారిం చిదంబరేశం హృది భావయామి చిదంబరేశం హృది భావయామి కల్పాంతకాలాహిత చండ నృత్తం కల్పాంతకాలాహిత చండ నృత్యం సమస్త వేదాంతవచో నిగూఢం సమస్త వేదాంతవచో నిగూఢం అయుగ్మనేత్రం గిరిజా సహాయం అయుగ్మనేత్రం గిరిజా సహాయం చిదంబరేశం హృది భావయామి చిదంబరేశం హృది భావయామి దిగంబరం శంఖసితాల్పహాసం దిగంబరం శంఖసితాల్పహాసం కపాలినం శూలినమప్రమేయం కపాలినం శూలినమప్రమేయం నాగాత్మజావక్త్రపయోజ సూర్యం నాగాత్మజావక్త్రపయోజ సూర్యం చిదంబరేశం హృది భావయామి చిదంబరేశం హృది భావయామి
సదాశివం సత్పురుషైరనేకైః సదాశివం సత్పురుషైరనేకైః సదార్చితం సామశిరస్సు గీతం సదార్చితం సామశిరస్సు గీతం వైయాఘ్రచర్మాంబరముగ్రమీశం వైయాఘ్రచర్మాంబరముగ్రమీశం చిదంబరేశం హృది భావయామి చిదంబరేశం హృది భావయామి చిదంబరస్య స్థవనం పఠేద్ధియః చిదంబరస్య స్తవనం పఠేద్యః ప్రదోషకాలేషు పుమాన్ సధన్యక ప్రదోషకాలేషు పుమాన్ సదన్యః భోగానశేషాన్ అనుభూయ భూయః భోగానశేషాన్ అనుభూయ భూయః సాయుజ్యమప్యేతి చిదంబరస్య సాయుజ్యమప్యేతి చిదంబరస్య శ్రీ చిదంబరేశ్వర స్తోత్రం సంపూర్ణం. శ్రీ చిదంబరేశ్వర స్తోత్రం సంపూర్ణం. సాష్టాంగములతో ఆయనకు హారతిని ఇద్దాము. ఓం యో రుద్రో అగ్నో యో అప్సయ ఓషధీషు యో రుద్రో విశ్వాభువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు. ఓం చిదంబరేశ్వరాయ నమః. గృహే లక్ష్మీనాథయాముపేతయామాసముద్రుజామదే ఉమాకాంతాయ కాంతాయ కామిదార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. శ్రీ చిదంబరేశ్వరాయ నమః. ఆనందమంగళదివ్య నీరాజనం సమర్పయామి. కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. చిదంబరేశ్వర భగవానికి జై. నటరాజస్వామికి జై. పంచభూత మహాలింగముల వైభవాన్ని స్తోత్ర పారాయణమును అద్భుతంగా మహాశివరాత్రి పర్వదినమున స్వామి చరణమున సమర్పణ చేసినాము. ఈ 5 లింగములలో తెలుగు రాష్ట్రముల్లో ఉన్నటువంటి ఏకైక లింగం వాయులింగం. మరి వాయులింగేశ్వరుడైనటువంటి శ్రీకాళహస్తీశ్వరుడి యొక్క అష్టోత్తర శతనామార్చన మనం ఈ శివరాత్రి పర్వదినమున ఈ సమయాన చేసుకోవటం అనేటువంటిది మనకు మహాభాగ్యం. శ్రీకాళహస్తీశ్వరుడి యొక్క అష్టోత్తరమును ఇప్పుడు మనం పఠించి స్వామి కృపకు పాత్రులమవుదాము. శ్రీ శివాయ నమః. మహేశ్వరాయ నమః. మహేశ్వరాయ నమః. శర్వాయ నమః. శర్వాయ నమః. రుద్రాయ నమః. రుద్రాయ నమః. విష్ణవే నమః. విష్ణవే నమః. పితామహాయ నమః. పితామహాయ నమః. సర్వభృతే నమః. సర్వభృతే నమః. దివ్య కైలాస శిఖరేంద్ర నివాస భువే నమః. దివ్య కైలాస శిఖరేంద్ర నివాస భువే నమః. అఖండ బిల్వచ్ఛదన ప్రియాయ నమః. అఖండ బిల్వచ్ఛదన ప్రియాయ నమః. లూతార్తి మోచకాయ నమః. లూలార్తి మోచకాయ నమః. సంసార వైద్యాయ నమః. సంసార వైద్యాయ నమః. సర్వజ్ఞాయ నమః. సర్వజ్ఞాయ నమః. పరమాత్మాయ నమః. పరమాత్మాయ నమః. పరాత్పరాయ నమః. పరాత్పరాయ నమః. కాళే భాంజవధ్వంసినే నమః. కాళే భాంజవధ్వంసినే నమః. సితాభ్రసలిలా
ప్లుతాయ నమః సితాభ్రసలిలాప్లుతాయ నమః తేజోనిధయే నమః తేజోనిధయే నమః జగద్యోనయే నమః జగద్యోనయే నమః దివ్యమంగళ విగ్రహాయ నమః దివ్యమంగళ విగ్రహాయ నమః అనేక కోటి బ్రహ్మాండ పిండీకరణ పండితాయ నమః అనేక కోటి బ్రహ్మాండ పిండీకరణ పండితాయ నమః పంచబ్రహ్మతనవే నమః పంచబ్రహ్మతనవే నమః సర్వమంగళాలంకృతాకృతయే నమః సర్వమంగళాలంకృతాకృతయే నమః అనాదినిధనాయ నమః అనాదినిధనాయ నమః శంభవే నమః శంభవే నమః సచ్చిదానందరూపధృతే నమః సచ్చిదానందరూపదృకే నమః హిరణ్యగర్భజనకాయ నమః హిరణ్యగర్భజనకాయ నమః జ్ఞానప్రసూనాంబికాపతయే నమః జ్ఞానప్రసూనాంబికాపతయే నమః మయూరార్తిప్రహర్తాయ నమః మయూరార్తిప్రహర్తాయ నమః రామమోహనిబర్హణాయ నమః రామమోహనిబర్హణాయ నమః వేదాంతవేద్యాయ నమః వేదాంతవేద్యాయ నమః కాలాత్మాయ నమః కాలాత్మాయ నమః విచిత్రబహుశక్తిమతే నమః విచిత్రబహుశక్తిమతే నమః స్థిరధన్వాయ నమః స్థిరధన్వాయ నమః పశుపతయే నమః పశుపతయే నమః సర్వతత్వప్రబోధకాయ నమః సర్వతత్వప్రబోధకాయ నమః శబరాభయదాయ నమః శబరాభయదాయ నమః గౌరాయ నమః గౌరాయ నమః శబరేక్షణ పూజితాయ నమః శబరేక్షణ పూజితాయ నమః సువర్ణముఖరీతీరవాసినే నమః సువర్ణముఖరీతీరవాసినే నమః విజయముక్తిదాయ నమః విజయముక్తిదాయ నమః అగస్త్యాయ రమేశాది సూర్యోపాస్యత్వదాయకాయ నమః అగస్త్యాయ రమేశాది సూరోపాస్యత్వదాయకాయ నమః వైదికాగమపీఠస్థాయ నమః వైదికాగమపీఠస్థాయ నమః మణిజాలార్చన ప్రియాయ నమః మణిజాలార్చన ప్రియాయ నమః మణికర్ణాయ నమః మణికర్ణాయ నమః హరిబ్రహ్మాదృష్టపాదశిరాయ నమః హరిబ్రహ్మా దృష్టపాదశిరాయ నమః స్వభువే నమః స్వభువే నమః మృడాయ నమః మృడాయ నమః పంచాక్షరాకారాయ నమః పంచాక్షరాకారాయ నమః దుర్గా హేమరుచిప్రదాయ నమః దుర్గా హేమ రుచిప్రదాయ నమః అనంత కళ్యాణ గుణాయ నమః అనంత కళ్యాణ గుణాయ నమః లీలా కైవల్య కారణాయ నమః నీలా కైవల్య కారణాయ నమః లింగోద్భవాయ నమః లింగోద్భవాయ నమః విద్యారాశయే నమః విద్యారాశయే నమః విద్యాపతయే నమః విద్యాపతయే నమః అనామయాయ నమః అనామయాయ నమః పంచాక్షరాభిధేయాయ నమః పంచాక్షరాభిధేయాయ నమః సుభగాశోకభంజనాయ నమః శుభగాశోకభంజనాయ నమః చంద్రక్షయ ప్రహరాయ నమః చంద్రక్షయ ప్రహరాయ నమః అర్చమహాపాపాబ్ది శోషకాయ నమః అర్చ మహాపాపాబ్ది శోషకాయ నమః ఆనందతాండవకరాయ నమః ఆనంద తాండవకరాయ నమః సకలామరనాయకాయ
నమః సకలామరనాయకాయ నమః భర్గాయ నమః భర్గాయ నమః దుర్గా సమారాధ్యాయ నమః దుర్గా సమారాధ్యాయ చక్ర ప్రస్తుత వైభవాయ నమః చక్ర ప్రస్తుత వైభవాయ నమః నేత్రాయ నమః నేత్రాయ నమః హర హరోద్ధర్తాయ నమః హర హరోద్ధర్తాయ నమః చక్ర కిల్బిషమార్జకాయ నమః చక్ర కిల్బిషమార్జకాయ నమః స్కంధ సర్వజ్ఞతాహేతవే నమః స్కంద సర్వజ్ఞతహేతవే నమః పంచదా భిన్న మస్తకాయ నమః పంచదా భిన్న మస్తకాయ నమః లక్ష్మీ వినూత వామాంఘ్రయే నమః లక్ష్మీ వినుత వామాంగ్రియే నమః జపాల భక్తి గోచరాయ నమః జపాల భక్తి గోచరాయ మూక మృత్యుంజయార్తిఘ్నాయ నమః మూక మృత్యుంజయార్తిజ్ఞాయ నమః వృద్ధ బ్రాహ్మణ వేషధృతే నమః వృద్ధ బ్రాహ్మణ వేషధృతే నమః మాయా శివద్విజాకారాయ నమః మాయా శివ ద్విజాకారాయ నారదా మోదదాయకాయ నమః నారదా మోదదాయకాయ నమః మార్కండేయ హృదంతస్థ సంశయ భేదకాయ నమః మార్కండేయ యుదంతస్థ మహాసంశయ భేదకాయ నమః సనత్కుమార శుక పరాశర సుభూజేతాయ నమః సనత్కుమార శుక పరాశర సుపూజితాయ నమః విజ్ఞాత దేవ లోకోరుశక్తయే నమః విజ్ఞాత దేవ లోకోశక్తయే నమః యక్షవపుర్ధరాయ నమః యక్షవపుర్ధరాయ నమః సహస్రదేవ సంవద్యాయ నమః సహస్రదేవ సంవద్యాయ నమః భస్మోద్ధూలిత విగ్రహాయ నమః భస్మోద్ధూళిత విగ్రహాయ నమః శుద్ధ విగ్రహాయ నమః శుద్ధ విగ్రహాయ నీలకంఠమలాపనుదే నమః నీలకంఠమలాపనుదే నమః పద్మసేనక రాజేంద్ర కన్యాయుగల సేవితాయ నమః పద్మసేనక రాజేంద్ర కన్యాయుగళ సేవిత తుంగాయ నమః తుంగాయ నమః ఉగ్రాయ నమః ఉగ్రాయ నమః రక్షిత సారంగాయ నమః రక్షిత సారంగాయ నమః ధృతచక్ర ప్రభవే నమః ధృతచక్రధర ప్రభవే ధర్మాసనాయ నమః ధర్మాసనాయ నమః పరగుణాభీప్సితార్థ ప్రదాయకాయ నమః పరగుణాభీప్సితార్థ ప్రదాయకాయ నమః త్రయీమూర్తయే నమః త్రయీమూర్తయే నమః నిత్యాయ నమః నిత్యాయ నమః పరశుహస్తాయ నమః పరశుహస్తాయ నమః బ్రహ్మపురావాసయే నమః బ్రహ్మపురావాసయే నమః దేవర్షి నగరాసికాయ నమః దేవర్షి నగరాసికాయ నమః విష్ణు నగరవాసినే నమః విష్ణునగరవాసినే నమః అంధకాసుర సూదనాయ నమః అంధకాసురసూదనాయ నమః గంగాధరాయ నమః గంగాధరాయ నమః శ్రీమత్పాండ్యపురస్థితాయ నమః శ్రీమత్పాండ్యపురస్థితాయ నమః భీమార్చితాయ నమః భీమార్చితాయ నమః పితాయ నమః పితాయ నమః భర్తాయ నమః భర్తాయ నమః భరద్వాజ ప్రభూజితాయ నమః భరద్వాజ ప్రపూజితాయ నమః ప్రసన్నకాళహస్తీశ్వరాయ నమః ప్రసన్నకాళహస్తీశ్వరాయ నమః ప్రభాద్యోతిదధిన్ముఖాయ నమః ప్రభాజ్యోతిర్విన్ముఖాయ నమః కుమారకాళహస్తీశాయ నమః కుమారకాళహస్తీశాయ నమః గోవిందనయనార్చితాయ నమః గోవిందనయనార్చితాయ నమః శ్రీకాళహస్తీశ్వరాయ నమః శ్రీకాళహస్తీశ్వరాయ నమః సర్వం కాళహస్తీశ్వర దివ్య చరణ అరవింద అర్పణమస్తు. మహాశివరాత్రి పర్వదినమున పంచభూత మహాలింగములను అర్చించి సేవించి పూజించేటువంటి భాగ్యం మనందరికీ కూడా భక్తి టీవీ వారి వల్ల కలిగింది. ఇది మహాభాగ్యం. ఒకే వేదిక మీద పంచభూత మహాలింగములను దర్శించటం అది మహాశివరాత్రి పర్వదినమున అదే విశేషము. ఆ పంచభూత మహాలింగ పరమేశ్వరుడు ఎవరెవరైతే స్తోత్రపారాయణము చేశారో వారందరికీ అభీష్టములను తీర్చుగాక, అభీష్ట సిద్ధిని ఈశ్వరుడు కలిగించుగాక అనే ఆశీర్వచనం. ఈనాటి కార్యక్రమంలో మహామంగళ నీరాజనం సమర్పించవలసిందిగా కోరుతున్నాను. ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మహిత మహిత మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మహిత మహిత మంగళం నా మంగళం నకార మంగళం నాదనందుకళాతీత దేవ మంగళం నా మంగళం నకార మంగళం
నాదబిందుగళాతీతమంగళం మామంగళం మకారమంగళం మహీతత్వదయా సింధు ఈశమంగళం మామంగళం మకారమంగళం మహీతత్వదయా సింధు ఈశమంగళం శ్రీమంగళం శికారమంగళం సిద్ధి బుద్ధి ముక్తి రూప ఆత్మమంగళం శ్రీమంగళం శికారమంగళం సిద్ధి బుద్ధి ముక్తి రూప ఆత్మమంగళం వామంగళం వకారమంగళం వాదభేదరహిత పరబ్రహ్మ మంగళం వామంగళం వకారమంగళం వాదభేదరహిత పరబ్రహ్మ మంగళం యా మంగళం యకారమంగళం యథా తత్వ పరిజ్ఞాన వేద్యమంగళం యా మంగళం యకారమంగళం యథా తత్వ పరిజ్ఞాన వేద్యమంగళం ఓం మంగళం ఓంకారమంగళం ఓం నమః శివాయ మహిత మహిత మంగళం 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 ఓం ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః శ్రీరస్తో సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తో నిత్య సన్మంగళాని భవంతు ఆనందకర్పూర దివ్య నీరాజనం సమర్పయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర బోలా శంకర భగవానికి జై.